హై గాయ్స్, బృందా అనే వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయిపోయింది సోనీ లీవ్ లో. మామూలుగా అయితే లేదు, మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. సస్పెన్స్ తో కూడిన థ్రిల్లర్ అనమాట. స్టార్ట్ చేద్దాంలే అన్నట్టు స్టార్ట్ చేశాను. ట్రైలర్ చూసి మంచి ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. ఒక ఫస్ట్ ఎపిసోడ్ చూసి బాగుందా బాలేదా అనుకున్నాను. కాకపోతే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మంచిగా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసి మామూలుగా అయితే లేదనమాట. టోటల్ గా అయితే 8 ఎపిసోడ్స్ ఉంటాయి. 8 ఎపిసోడ్స్ కూడా ఎక్కడ లాగ్ అనిపించకుండా మంచి సస్పెన్స్ తో కూడిన థ్రిల్లర్ అయితే క్రియేట్ చేస్తారు. మామూలుగా అయితే లేదు. సో ప్లాట్ ఏంటంటే, మన హీరోయిన్ వచ్చేసి ఒక ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ అనమాట. తన ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ ఏంటంటే, తన ఒక పోలీస్ ఆఫీసర్. సో తన లైఫ్ లో చిన్నప్పుడు ఒక సిచ్యువేషన్ అయితే వచ్చేస్తుంది. ఆ దాన్ని ఎదుర్కొంటూ తనకు ఒక స్ట్రగుల్ అవుతూ ఉంటది అనమాట తన లైఫ్ లో, ఒక నైట్ మిరర్స్ తో. సో తను ఒక కేసుని అయితే ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చేస్తుంది. అది తన లైఫ్ కి బేస్ అయి లింక్ అయి ఉంటది అనమాట. అలా సిచ్యువేషన్ ఉంటది, మామూలుగా అయితే ఉండదు అనమాట. సో మొత్తానికి అయితే ప్లాట్ ఇదనమాట. సో మధ్య మధ్యలో ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్, మొత్తానికి ఎక్కడ లాగ్ లేకుండా బోర్ కొట్టించకుండా నైస్ డైరెక్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట. రైటింగ్ కూడా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. లాగ్ అయితే లేదబ్బా సిరీస్ లో. మామూలుగా అయితే జనరల్ గా సిరీస్ అనేది ఒక లాగ్ ఉంటది, కానీ ఇందులో అలా లాగ్ లేదు. మొత్తానికి ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ తో ముగిచ్చేస్తారు. మామూలుగా ఉండదు. 8 ఎపిసోడ్స్ ఉన్నాయి, ఎవ్వరు మిస్ అవ్వకండి. అలాగే దీని మొత్తం బేసిస్ ఏంటంటే, మూఢనమ్మకాల మీద బేస్ అయ్యే స్టోరీ అనమాట. సో దాని గురించి కూడా ఒక క్లియర్ కట్ విజన్ అయితే ఇచ్చేస్తారు. మామూలుగా ఉండదు. హంతకుడు చేసే క్రిమినల్ యాక్టివిటీస్ కూడా చాలా బాగుంటాయి. థ్రిల్లింగ్ గా చేస్తాడు. క్లూస్ వెతకటంలో మన త్రిషా గారు కూడా చాలా ట్రై చేస్తారు. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా బాగా యాక్టింగ్ చేశారని చెప్పుకోవచ్చు. నాకైతే బాగానే అనిపించింది, ఇక్కడ లాగ్ అయితే అనిపించలేదు. మొత్తానికి ఈ సిరీస్ కి ప్లసెస్ అంటే ఆ డైరెక్షన్ మరియు రైటింగ్ అనమాట. మామూలుగా లేదు, మంచి క్రియేటివ్నెస్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ లాగ్ అయితే లేదు. నాకైతే బాగా నచ్చేసింది, అందరికి కూడా నచ్చిందని అనిపిస్తుంది సిరీస్. సో మస్ట్ వాచ్ ద బృందా. ఇది సోనీ లైవ్ లో ఉంది. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 3.9 అయితే ఇస్తున్నాను.